సీజన్‌తో సంబంధం లేకుండా ఐస్ క్రీమ్ తినడం అంటే ఎంతమందికిష్టం? నాకైతే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ తినాలనిపించిన ప్రతిసారి బయట నుండైతే ఐస్ క్రీమ్ తెచ్చుకోలేం కదా! అలా అని ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామంటే ప్రాసెస్ చాలా ఎక్కువ. అలా అని అన్ని ఐటెమ్స్ కూడా ఇంట్లో ఉండవు. అందుకని ఈజీగా అలాగే సింపుల్‌గా ఎంతో టేస్టీ అయిన ఈ కస్టర్డ్ పౌడర్‌తోని బటర్ స్కాచ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందామా? నాతో పాటు మీరు కూడా జస్ట్ మనకు కస్టర్డ్ పౌడర్ ఒక్కటుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఏవి అవసరం ఉండదు. ఇక్కడ నేను బౌల్‌లో ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు థిక్‌నెస్ అనేది చాలా తొందరగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ పాలనేటివి మనం ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్‌లోనే అట్టు కట్టకుండా కలుపుతూనే మనం వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్‌లో బటర్ స్కాచ్ ఫ్లేవర్‌ని తీసుకున్నాను. దీనివల్ల మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది. ఐస్ క్రీమ్ కానీ ఐస్ క్రీమ్ ఇది. సో, కస్టర్డ్ పౌడర్‌ని నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. హాఫ్ లీటర్ మిల్క్‌కి 2 స్పూన్స్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఒకవేళ మీరు ఇంకా థిక్‌నెస్ ఎక్కువగా ఉండాలి అనంటే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నా కానీ ఇంకా థిక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాచి చల్లార్చిన పాలతో ఈ కస్టర్డ్ పౌడర్‌ని నేను లిక్విడ్ లాగా కలిపేసుకుంటున్నాను. ఉండలు లేకుండా మనము ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఉండలనేవి అంత తక్కువగా ఫామ్ అవుతాయి. సో, ఇలా మనం కంప్లీట్‌గా కలుపుతూ ఉంటే ఉండలనేవి రాకుండా ఉంటాయి. అలాగే పాలని కూడా మనము ఆల్మోస్ట్ హాఫ్ అయ్యేంత వరకు ఉడికించుకునే ఉండాలి. ఇలా కలుపుతూ అట్టు కట్టకుండా కలుపుతూనే ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్‌లో. ఇలా మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు ఈ కస్టర్డ్ మిక్స్ చేసేసరికంటే పాలు అనేవి అట్టు కట్టకుండా నీట్‌గా స్మూతీ టెక్స్చర్‌లో ఉంటుంది. నాకు ఈ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఈ పాలన్నీ దగ్గర పడి నేను కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఈ హాఫ్ అన్ అవర్ మధ్యలో నేను ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్‌ని కొంచెం నెయ్యిలో నుండి వేయించి తీసుకున్నాను. ఈ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉన్నా కానీ టేస్ట్ ఇంకా బాగొస్తుంది. పిల్లలకు కూడా బయట నుండి తీసుకొని వచ్చిన ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగానే ఇది కూడా అనిపిస్తుంది. ఇప్పుడు పాలన్నీ కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత నేను 5-6 స్పూన్స్ షుగర్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ లెవెల్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను 6 స్పూన్స్ అనేది నాకు కరెక్ట్‌గా సరిపోయినాయి హాఫ్ లీటర్‌కి. మేము స్వీట్‌నెస్ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి ఒకవేళ స్వీట్‌నెస్ మీరు ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఒక 8 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నా గానీ బావుంటుంది. ఇప్పుడు అందులోనే కస్టర్డ్ పౌడర్ కలిపిన ఆ పాలని మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో థిక్‌నెస్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా! ఈ థిక్‌నెస్ వచ్చేంత వరకు మనము అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ కస్టర్డ్ కలిపిన పాలనేవి మనకు కంప్లీట్‌గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా అయితేనే మనకు గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఫుల్ మ్యాంగోని తీసుకుంటున్నాను. బంగినపల్లి మ్యాంగో. ఇది స్వీట్‌నెస్ చాలా ఎక్కువగా ఉంది. అందుకు నేను షుగర్ అక్కడ తక్కువగా యాడ్ చేసినా గానీ నాకు స్వీట్‌నెస్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. మీరు తీసుకునే పండుని బట్టి కూడా ఇందులో షుగర్ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మ్యాంగోని నీట్‌గా ప్యూరీ చేసేసుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీలోనే మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఆ కస్టర్డ్ మిక్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా నేను ఇక్కడ 1 టైమే బ్లెండ్ చేశాను ఈ కస్టర్డ్‌తోని మ్యాంగోని. అలా కాకుండా ఇది చల్లారుస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ మళ్ళీ కొద్దిగా గడ్డలాగా ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకుంటూ అట్లా ఒక 2 టైమ్స్ బ్లెండ్ చేసుకుంటూ ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే మనకు సేమ్ టు సేమ్ మనకు ఐస్ క్రీమ్ లాగా క్రీమీ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. ఇలా చేసినా వచ్చింది. కానీ అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 2-3 టైమ్స్ మనం కంటిన్యూషన్‌గా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. నేనిక్కడ ముందుగా నెయ్యిలో వేయించుకున్న ఆల్మండ్స్ అండ్ క్యాష్యూని యాడ్ చేస్తున్నాను. అలాగే ఆ రోజు పాల మీద నుండి తీసిన మీగడని కూడా అందులో యాడ్ చేస్తున్నాను ఫుల్ క్రీమ్‌ని. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మళ్ళొక్కసారి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మ్యాంగో అండ్ మనం ఈ మిల్క్ మిక్చర్ అనేది బాగా కలిసిపోతుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా అయిందో.
ఈ మిశ్రమాన్ని మనము ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా మనకు ఫ్రీజ్ అవ్వడానికి 2-3 అవర్స్ పడుతుంది. 2-3 అవర్స్ మనం ఎయిర్‌టైట్‌గా ఉంచుకోవాలి. నేనిక్కడ మ్యాంగో ప్యూరీని మొత్తం అందులో యాడ్ చేసుకొని దానిపైనకెళ్ళి చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్‌ని టాపింగ్ లాగా చేస్తున్నాను. ఇలా టాపింగ్ లాగా చేసినప్పుడు మనకు బాక్స్ ఓపెన్ చేయగానే నిజంగా బయట నుండి తీసుకొనొచ్చిన ఐస్ క్రీమ్ లాంటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. నిజం చెప్తున్నాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉండే వస్తువులతోని ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగో అండ్ అలాగే కాకుండా మనం ఏ ఫ్రూట్‌తోనైనా గానీ ఈ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా! ఓన్లీ 2 స్టెప్స్‌లలోనే మనకు ఇంట్లోనే టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ సిల్వర్ ఫాయిల్ అనేది కంపల్సరీ ఏం కాదు. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు. లేదంటే బాక్స్ క్యాప్ టైట్‌గా పెట్టుకున్నా కానీ సరిపోతుంది. చూసారు కదా! దీనికి ఏం క్యాప్ అలా డైరెక్ట్ క్యాప్ పెట్టేసుకున్నాను. ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకొని దీనికి కూడా ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా, క్రీమీగా మనకొచ్చేస్తుంది. ఒక్క 4 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్నామా చూడండి ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ కానీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. ఇప్పటి వరకు వీడియో చూసారు అంటే నచ్చే ఉంటుంది కదా! అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారుగా 4 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఎంత బాగా కుదిరిందో. సేమ్ టు సేమ్ క్రీమీ టెక్స్చర్‌లో మనకు బయట కొనే ఐస్ క్రీమ్ లాగా మామూలుగా బండ్ల మీద కొనే ఐస్ క్రీమ్ కన్నా చాలా అంటే చాలా బెటర్. ఓన్లీ 2 స్టెప్స్‌లోనే ఇంట్లో